Hello everyone, welcome to our channel. So in this I'm explaining the cost accounting Sem 5 class. In this video we are going to learn unit 4 of cost accounting in a simple and easy way to understand. Okay, so in this unit we'll discuss the important concepts, methods and formulas and also practical problems related to the topics. Okay, according to prescribed in your BCom syllabus, we'll understand each concept step by step and solve numerical problems also with proper working notes. Okay, this video is especially useful for your exam preparation because we'll focus on important theory questions as well as problems that can be asked in your semester examination. So watch the video completely and make your notes and practice the problems along with me. Okay, so let's begin the unit 4 of cost accounting. So in this first I'm explaining the unit costing. Okay, so what is the meaning of unit costing? Means unit costing is a method of costing used when a business produces identical units of a product continuously. So unit costing ante ఏంటంటే it is a costing method and it also produces the business identical units ఆఫ్ ప్రోడక్ట్ కంటిన్యూస్గా ప్రోడక్ట్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో ద టోటల్ కాస్ట్ ఇస్ క్యాలిక్యులేటెడ్ అండ్ దెన్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూస్డ్ టు ఫైండ్ ది కాస్ట్ పర్ యూనిట్. సో హాఫ్ ఇట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ మీన్స్ ద టోటల్ కాస్ట్ ఫుల్ ఆఫ్ ఇట్ ఈస్ క్యాలిక్యులేటెడ్, మొత్తం క్యాలిక్యులేట్ అవుతుంది. క్యాలిక్యులేట్ అయినాక ఎన్ని నంబర్ ఆఫ్ యూనిట్స్ ఉన్నాయి ఆ నంబర్ ఆఫ్ యూనిట్స్తో డివైడ్ అవుతుంది. దేనికి? మనకి కాస్ట్ పర్ యూనిట్ తెలవడానికి. ఓకే, సో ఫార్ములా వచ్చేసి కాస్ట్ పర్ యూనిట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ కాస్ట్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూస్డ్. మీరు జస్ట్ ఫార్ములా మీద ఫోకస్ చేస్తే మీకు డెఫినేషన్ కూడా మీరు రాసేయచ్చు ఓన్గా. ఓకే, సో కాస్ట్ పర్ యూనిట్ కనుక్కోవాలంటే టోటల్ కాస్ట్ మనం తీసుకొని దాంతో ఎన్ని నంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూస్డ్ ఉన్నాయో ఆ నెంబర్తో డివైడ్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి యూనిట్ కాస్టింగ్ is suitable for cement factories, brick factories, sugar industries, mining and steel production. Okay, నెక్స్ట్ ఆల్సో కమింగ్ టు ది మెయిన్ స్టెప్స్ హౌ టు క్యాలిక్యులేట్ అనేది నేను మీకు స్టెప్స్ ఇచ్చాను. ఓకే, ఈ స్టెప్స్ నేర్చుకుంటే మీరు చేయగలరు. సో క్యాలిక్యులేట్ ది మెటీరియల్ కాస్ట్. ఫస్ట్ మనం మెటీరియల్ కాస్ట్ని క్యాలిక్యులేట్ చేయాలి, దాని తర్వాత లేబర్ కాస్ట్ని క్యాలిక్యులేట్ చేయాలి, దాని తర్వాత డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ని క్యాలిక్యులేట్ చేయాలి. అప్పుడు మనం యాడ్ ఫ్యాక్టరీ ఆర్ ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్. ఓకే, సో ఆఫ్టర్ దట్ యాడ్ ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్, దాని తర్వాత యాడ్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్, ఫైన్ టోటల్ కాస్ట్. ఆ టోటల్ కాస్ట్ తెలిసాక మనం దాన్ని డివైడ్ చేయాలి, హౌ మెనీ యూనిట్స్ ఆర్ ప్రొడ్యూస్డ్. ఓకే, yeah, just see here I have produced the cost sheet also. Okay, a cost sheet is a statement showing the different elements of cost and the total cost of production and sales. Okay, so cost sheet అనేది ఒక స్టేట్మెంట్. ఓకే, ఇది మనకి డిఫరెంట్ ఎలిమెంట్స్ని చూపిస్తుంది. కాస్ట్లో ఉన్నది అది కూడా ఎలాంటి ఎలిమెంట్స్ మనకి ఇక్కడ ఇచ్చాను చూడండి, పర్టికులర్స్ అమౌంట్ అని. ఇవన్నీ లెఫ్ట్ సైడ్ ఎల్హెచ్ఎస్లో ఉన్నవన్నీ వాటి ఎలిమెంట్స్. ఓకే, అంటే ఏంటి? డైరెక్ట్ మెటీరియల్స్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇలాంటివన్నీ వాటి ఎలిమెంట్స్. ఓకే, సో టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ సేల్స్ తెలుసుకోవడానికి మనం ఇచ్చేస్తాం. సో ఫార్మేట్ ఆఫ్ కాస్ట్ షీట్ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో నేను పర్టికులర్స్ వేసాను, రైట్ సైడ్లో అమౌంట్ వేసాను. ఓకే, సో డైరెక్ట్ మెటీరియల్స్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ప్రైమ్ కాస్ట్, యాడ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్, ఫ్యాక్టరీ ఆర్ వర్క్స్ కాస్ట్, యాడ్ ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, యాడ్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్, కాస్ట్ ఆఫ్ సేల్స్, యాడ్ ప్రాఫిట్ సేల్స్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మీకు ఏదైతే అమౌంట్ ఇస్తారో అది మీరు రైట్ సైడ్ వేసుకోవాలి. ఓకే, కానీ ఈ ఫార్మాట్ ఇస్తున్నా మీకు బేసిక్గా కాన్సెప్ట్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఎగ్జామ్లో సేమ్ క్వశ్చన్స్ రావు, అలాగే మనకి సేమ్ ఆన్సర్స్ కూడా ఉండవు. ఓకే, సో ఫార్మాట్ నేర్చుకోండి మీరు. సో కమింగ్ టు ది ఫార్ములాస్, ఐఎమ్ గివింగ్ యూ ది ఫార్ములాస్ ఆల్సో హౌ టు ఫైండ్ ప్రైమ్ కాస్ట్ ఉంది. టు ఫైండ్ ప్రైమ్ కాస్ట్, డైరెక్ట్ మెటీరియల్ ప్లస్ డైరెక్ట్ లేబర్ ప్లస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ చేస్తే మనకి ప్రైమ్ కాస్ట్ వస్తుంది. ఓకే, సో వర్క్స్ కాస్ట్, ప్రైమ్ కాస్ట్ ప్లస్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ చేస్తే మనకి వర్క్స్ కాస్ట్ వస్తుంది. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, వర్క్స్ కాస్ట్ ప్లస్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్ చేస్తే మనకి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వస్తుంది. ఆఫ్టర్ దట్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ప్లస్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్ చేస్తే మనకి కాస్ట్ ఆఫ్ సేల్స్ వస్తుంది. సేల్స్ కనుక్కోవాలంటే కాస్ట్ ఆఫ్ సేల్స్ ప్లస్ ప్రాఫిట్.
అర్థమైందా? మీరు జస్ట్ ఫార్ములాస్ ఇంకా ఫార్మాట్ ఆఫ్ ది షీట్ అనేది మీరు ఖచ్చితంగా నేర్చుకోండి. ఓకే. మీరు దాని బదులు వేరే సమ్స్ నేర్చుకున్నా కూడా మీరు మేబీ ఫర్గాట్ అవుతారు. మేబీ కాదు, ఎవరన్నా ఫర్గాట్ అవుతారు. సో మీరు ఫస్ట్ కాన్సెప్ట్లోకి వెళ్తే మీకు గుర్తొస్తుంది. ఓకే. సో నెక్స్ట్ మన టాపిక్ వచ్చేసి టెండర్ కాస్ట్ షీట్. అండ్ ఆల్సో దిస్ ఈజ్ ఆ సెకండ్ క్వశ్చన్. ఓకే, నేను 1 అని పెట్టాను, అది ఫస్ట్ క్వశ్చన్. ఓకే, 2 అని పెట్టాను, దిస్ ఈజ్ ద సెకండ్ క్వశ్చన్ ఇన్ దిస్ యూనిట్. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. టెండర్ కాస్ట్ షీట్ మీనింగ్ వచ్చేసి a tender cost sheet is prepared to estimate the cost of producing a product or completing a job in the future, mainly for submitting a quotation or tender. సో టెండర్ కాస్ట్ షీట్ అంటే ఇది ఎస్టిమేషన్ వేస్తుంది, అంటే ఎంత కాస్ట్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ అయింది ఒక ప్రోడక్ట్ అనేది. ఓకేనా? సో మెయిన్లీ క్వెటేషన్ అనేది సబ్మిట్ చేస్తుంది. క్వెటేషన్ అంటే ఏంటంటే ఏ ప్రోడక్ట్ ఎవరు ఎంత మటుకు సేల్ చేస్తున్నారు, ఎంత మటుకు వాళ్ళు ప్రైజెస్ చెప్తున్నారు అనే దాన్ని మనం ఒక కొటేషన్లో రాసుకుంటాం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఏ కంపెనీ రిసీవ్స్ అన్ ఆర్డర్ టు మ్యానుఫ్యాక్చర్ 5,000 యూనిట్స్, ఇట్ ప్రిపేర్స్ అన్ ఎస్టిమేటెడ్ కాస్ట్ అండ్ దెన్ యాడ్స్ ప్రాఫిట్ టు డిసైడ్ ది టెండర్ ప్రైస్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక కంపెనీ అనేది రిసీవ్ చేస్తుంది ఒక ఆర్డర్ని, అంటే ఒక కంపెనీ రిసీవ్ చేసుకుంటుంది ఆర్డర్ని. ఫర్ ఎగ్జాంపుల్ మ్యానుఫ్యాక్చరింగ్ 5,000 యూనిట్స్, అంటే యూనిట్స్ అంటే పీసెస్ అని అర్థం. ఓకే, అంటే 5,000 పీసెస్. ఓకే, సో ఇట్ ప్రొడ్యూసెస్ అండ్ ఎస్టిమేటెడ్ కాస్ట్. వాళ్ళు ఏం చేస్తారంటే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో ఎస్టిమేటెడ్ కాస్ట్ వేసాక దాని తర్వాత వాళ్ళకి ఎంత ప్రాఫిట్ కావాలో ఓవరాల్ చూసి డిసైడ్ చేస్తారు. ఓకే, మీకు ప్రతి ఎగ్జాంపుల్ క్వశ్చన్లో కూడా లేకపోతే క్వశ్చన్స్లో నార్మల్ సబ్జెక్టివ్ క్వశ్చన్స్లో కూడా నేను మీకు స్టెప్స్ ఫార్ములాస్ ప్రతి ఒక్కటి ఇచ్చాను, మీరు దాని మీద అయితే ఫోకస్ చేయండి. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి ఎస్టిమేట్ ద క్వాంటిటీ ఆఫ్ మెటీరియల్స్ రిక్వైర్డ్, అంటే మనకు ఎన్ని మెటీరియల్స్ రిక్వైర్డ్ కావాలి అనేది మనం క్వాంటిటీని ఎస్టిమేట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎస్టిమేట్ మెటీరియల్ కాస్ట్ని ఎస్టిమేట్ చేయాలి, తర్వాత లేబర్ కాస్ట్ని ఎస్టిమేట్ చేయాలి, తర్వాత ప్రైమ్ కాస్ట్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, యాడ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్, క్యాలిక్యులేట్ వర్క్స్ కాస్ట్, యాడ్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్, క్యాలిక్యులేట్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, యాడ్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్, యాడ్ డిజైర్డ్ ప్రాఫిట్, అరైవ్ అట్ టెండర్ ప్రైస్. ఓకే, నేను మీకు 11 పాయింట్స్ ఇచ్చాను. ఈ 11 పాయింట్స్ మీరు మంచిగా బై హార్ట్ చేస్తే మీకు గుర్తుంటుంది. And also here also I have mentioned the tender cost sheet format. Okay, so particulars వచ్చేసి మనకి estimated direct materials, estimated direct labor, direct expenses, prime cost and add factory overheads, work cost, add administration overheads, cost of production, add selling and distribution overheads, కాస్ట్ ఆఫ్ సేల్స్, యాడ్ ప్రాఫిట్, టెండర్ ప్రైస్. ఓకే, సో నేను లెఫ్ట్ సైడ్లో మీకు పర్టికులర్స్ ఇచ్చాను, రైట్ సైడ్లో అమౌంట్ ఇచ్చాను. వాట్ ఆర్ ది అమౌంట్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఇన్ యువర్ క్వశ్చన్, ఐ మీన్ ది గివెన్ ఇన్ యువర్ క్వశ్చన్. సో అట్ ద టైమ్ యూ షుడ్ రైట్ ద అమౌంట్ ఆన్ ది రైట్ side in the amounts place. Okay, so tender's cost is based on estimated future cost, not actual cost. Tender cost ఏమని చెప్పాను నేను ఇప్పటిదాకా? ఎస్టిమేటెడ్ కాస్ట్ అని చెప్పాను, లేదా ఫ్యూచర్ కాస్ట్ అని చెప్పాను, కానీ యాక్చువల్ కాస్ట్ అయితే కాదు. ఓకే, so learn the format. So coming to the third question, that is job costing. Okay, so coming to the job costing, what is the meaning of job costing? Means job costing is a method of costing in which the cost is calculated separately ఫర్ ఈచ్ జాబ్ ఆర్ ఆర్డర్. సో కాస్ట్ అనేది సపరేట్గా మనం ఫైండ్ చేస్తామన్నమాట, అంటే క్యాలిక్యులేట్ చేస్తామన్నమాట. ఓకే, జాబ్ అన్నా ఆర్డర్ అన్నా ఈచ్ మీద మనం చూస్తాం. ఓకే, ఈచ్ జాబ్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఎ సపరేట్ యూనిట్ ఆఫ్ కాస్ట్. ఎగ్జాంపుల్స్ వచ్చేసి ప్రింటింగ్, ఫర్నిచర్ మేకింగ్, కన్స్ట్రక్షన్ వర్క్, రిపేర్ వర్క్ షాప్స్ అండ్ స్పెషల్ మెషినరీ, అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్. ఓకే, in this we have features also, that is each job is different, each job has a separate job number, అంటే ఒక్కొక్క జాబ్ డిఫరెంట్, ఒక్క జాబ్కి ఒక సపరేట్ జాబ్ నెంబర్ ఉంటుంది. నెక్స్ట్ మెటీరియల్స్, లేబర్ అండ్ ఓవర్ హెడ్స్ ఆర్ రికార్డెడ్ సపరేట్లీ ఫర్ ఈచ్ జాబ్. ఒక్కొక్క జాబ్కి మెటీరియల్స్, లేబర్ ఇంకా ఓవర్ హెడ్స్ అనేది సపరేట్గా రికార్డ్ అయ్యి ఉంటాయి. ఓకే, సో కాస్ట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ ఆఫ్టర్ ఆర్ డ్యూరింగ్ కంప్లీషన్ ఆఫ్ ది జాబ్. కాస్ట్ అనేది ఆఫ్టర్ ది జాబ్ కాస్టింగ్ అన్నా అవ్వచ్చు, లేదా డ్యూరింగ్ ఆఫ్ జాబ్ కాస్టింగ్ అన్నా మన కాస్ట్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఇస్ ప్రాఫిట్ క్యాన్ బి డిటర్మైన్డ్ ఫర్ ఈచ్ జాబ్. సో ప్రాఫిట్ వచ్చా కూడా ఒక్క జాబ్ మీదనే వస్తుంది. ఓకే,
అంటే ఒక జాబ్ మీద కాదు, సపరేట్ ఈచ్ ఒక జాబ్ మీద మనకి ప్రాఫిట్ అనేది వస్తుంది. ఓకే, ఈచ్ అంటే అర్థం చేసుకోండి. నెక్స్ట్ కాస్ట్, అదే జాబ్ కాస్ట్ షీట్. ఓకే, ఏ జాబ్ కాస్ట్ షీట్ ఈస్ ఏ స్టేట్మెంట్ ప్రిపేర్ టు ఫైండ్ ది టోటల్ కాస్ట్ అండ్ ప్రాఫిట్ ఆఫ్ ఎ పర్టిక్యులర్ జాబ్. జాబ్ కాస్ట్ షీట్ అనేది ఒక స్టేట్మెంట్. సో దీనిలో ఎలా మనం ఫైండ్ చేస్తామంటే టోటల్ కాస్ట్ ఇంకా మనం ప్రాఫిట్ ఆఫ్ ఎ పర్టిక్యులర్ జాబ్ అనేది మనం ఫైండ్ చేస్తాం. దీనికి కూడా ఒక ఫార్మాట్ ఉంది. అదేంటంటే పర్టిక్యులర్స్ లెఫ్ట్ సైడ్ వేసాను, జాబ్ నెంబర్ నేను రైట్ సైడ్ వేసాను. నేను అజ్యూమ్ చేస్తున్నాను జాబ్ నెంబర్ వచ్చేసి 101 అని నేను అనుకుంటున్నాను. ఓకే, సో దీని ఎసెన్షియల్ ఫార్మాట్స్ వచ్చేసి డైరెక్ట్ మెటీరియల్స్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ప్రైమ్ కాస్ట్ యాడ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్, వర్క్ కాస్ట్ యాడ్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వచ్చేసి యాడ్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్. సో టోటల్ కాస్ట్ అనేది నేను వేసాక నేను ప్రాఫిట్ యాడ్ చేస్తున్నా. ఓకే, సో మనకు దీనిలో ఏంటి టోటల్ కాస్ట్ కనుక్కున్నాకనే మనం ప్రాఫిట్ యాడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి సెల్లింగ్ ప్రైస్. ఓకే, సో మీరు ఈ ఫార్మాట్ ప్రతి దానిలో ఆన్సర్లో మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను, ఒక సింపుల్ ఎగ్జాంపుల్. సపోజ్ అంటే అది క్వశ్చన్ అనుకోండి. మెటీరియల్స్ వచ్చేసి 20,000, లేబర్ వచ్చేసి 10,000, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి 2,000 అండ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ వచ్చేసి 5,000. ఓకే, సో నేను ఇప్పుడు ప్రైమ్ కాస్ట్ కనుక్కోవాలి. ప్రైమ్ కాస్ట్ కనుక్కోవాలంటే నేను ఏం చేస్తున్నా, 20,000 ప్లస్ 10,000 ప్లస్ 2,000 అంటే మెటీరియల్స్ ప్లస్ లేబర్ ప్లస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ నేను యాడ్ చేస్తున్నా. నాకు 32,000 వచ్చింది. సో నేను వర్క్ కాస్ట్ కనుక్కోవాలంటే ప్రైమ్ కాస్ట్ ఎంత, 32,000 ప్లస్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ చేస్తే నాకు వర్క్ కాస్ట్ అనేది వస్తుంది. ఓకేనా, దెన్ అడ్మినిస్ట్రేషన్ అండ్ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ ఆర్ యాడెడ్ టు ఫైండ్ ది ఫైనల్ కాస్ట్. అప్పుడు మనకి యాడ్ అవుతుంది సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ అనేది మనకి ఫైనల్ కాస్ట్లో మనం ఫైండ్ చేయడానికి యాడ్ అవుతుంది. ఓకేనా. Yeah guys, and this is the fourth estimated cost sheet, fourth answer means include that it's a fourth topic also. So estimated cost sheet, what is the meaning of it means an estimated cost sheet is prepared to determine the expected cost of a product, job or contract before production begins. Okay, so estimated cost sheet అంటే మనం దీన్ని ఎలా డిటర్మైన్ చేస్తామంటే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఒక కాస్ట్ ఆఫ్ ప్రోడక్ట్ లేదా జాబ్ లేకపోతే ఇంకా కాంట్రాక్ట్ని బిఫోర్ ప్రొడక్షన్ అయ్యే ముందు, అంటే ప్రొడక్షన్ బిగిన్ అయ్యే ముందే మనం అనుకుంటున్నాం ఓకే ఇంత ఎక్స్పెక్ట్ చేస్తున్నామని. సో ఇట్ హెల్ప్స్ మేనేజ్మెంట్స్ టు ఫిక్స్ సెల్లింగ్ ప్రైస్, ప్రిపేర్ కొటేషన్స్, ప్రిపేర్ టెండర్స్, ఎస్టిమేట్ ప్రాఫిట్, కంట్రోల్ కాస్ట్ అండ్ మేక్ ఫ్యూచర్ ప్లాన్స్. దీనివల్ల మనకి ఏంటి ఇది ఎలా హెల్ప్ చేస్తుందంటే మేనేజ్మెంట్ మనకి ఫ్యూచర్ ప్లాన్స్ చేసుకోవచ్చు, కంట్రోల్ కాస్ట్ చేసుకోవచ్చు, మనం ప్రాఫిట్ ఎంత వస్తుంది అని కూడా మనం ఒకటి స్టార్ట్ చేసే ముందు మనం చేసుకోవచ్చు, అంటే థింక్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ మనం కొటేషన్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు, ఒక ప్రైస్ అనేది ఫిక్స్గా చేసి పెట్టుకోవచ్చు. ఓకే, అండ్ దట్ టు ఐ హ్యావ్ మెన్షన్ ది ఫార్మాట్ అగైన్. లెఫ్ట్ సైడ్ వచ్చేసి పర్టికులర్స్ పెట్టాను, రైట్ సైడ్ ఐ హ్యావ్ ప్లాటెడ్ ది ఎస్టిమేటెడ్ అమౌంట్ ఆల్సో. సో పర్టికులర్స్ వచ్చేసి డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ప్రైమ్ కాస్ట్ ఏం చెప్పాను, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ని యాడ్ చేయాలి. వర్క్ కాస్ట్ యాడ్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ యాడ్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్. ఎస్టిమేటెడ్ కాస్ట్ ఆఫ్ సేల్స్ వచ్చేసి యాడ్ ఎస్టిమేటెడ్ ప్రాఫిట్, దాని తర్వాత ఎస్టిమేటెడ్ సెల్లింగ్ ప్రైస్ వేయాలి. ఓకేనా. సో మీరు జస్ట్ ఫార్మాట్ ప్లస్ ఫార్ములాస్ అన్నీ కరెక్ట్గా నేర్చుకోండి. సో అప్పుడు మీకు చాలా ఈజీగా అయిపోతుంది. ఓకే, సో నేను మీకు ఎవ్రీ క్వశ్చన్కి ఏదో ఒక ట్రిక్స్ ఇస్తూనే ఉన్నాను, అది మీరు ఫాలో అయితే మటుకు మీకు చాలా ఒక గుడ్ మార్క్స్ అనేది వస్తాయని నేను మీకు చెప్పగలను. ఓకే, సో దిస్ ఆల్సో బ్రింగ్స్ అస్ టు ది ఎండ్ ఆఫ్ యూనిట్ 4 ఆఫ్ కాస్ట్ అకౌంటింగ్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఆల్ ది ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, formulas and numerical problems explained in this video also, and also for your semester examination. So make sure you revise the important theory points and practice the numerical problems regularly. When you practice regularly, it will be very easy to understand the steps and the concepts of it. Okay, and please make a working notes is very important for scoring good marks also. And also if this video was helpful, please like the video, share it with your friends and subscribe to our channel for more BCom Sem 5 cost accounting classes and exam oriented videos also. Thanks for watching. All the best for your examinations and see you in the next video.
వాట్ ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ ది 4 క్వశ్చన్స్, నేను మీకు 4 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ 4 క్వశ్చన్స్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫ్రమ్ ద యూనిట్ 4. సో అందుకే ఇదంతా 4 క్వశ్చన్స్ అన్నీ మీరు నేర్చుకోండి. ఓకే, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్.